ప్రకటించలేదు. 17 కేటాయించారు తెలుగుదేశం పార్టీకి. 17లో 13 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన పరిస్థితి. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 5 అసెంబ్లీ పెండింగ్లో ఉన్నాయి, అలాగే 4 ఎంపీ పెండింగ్లో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతోంది, 10 అసెంబ్లీ స్థానాల్ని కేటాయించారు. దాంతోపాటుగా 6 ఎంపీ స్థానాలను కూడా కేటాయించారు. కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనే దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఇక జనసేనకు సంబంధించి కొంతమందిని అఫీషియల్గా ప్రకటించారు. ఇంకా చాలా స్థానాల్లో కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి తెలుగుదేశం పార్టీ రీసెంట్గా ప్రకటించిన అంటే 128 స్థానాలు కాకుండా ఇప్పుడు ప్రకటించిన 11 స్థానాలని ఒకసారి మనం పరిశీలిస్తే, పలాస నుంచి గౌతు శిరీష పోటీలో ఉండబోతూ ఉన్నారు. పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, అలాగే శ్రీకాకుళం నుంచి గోండు శంకర్, శృంగవరపుకోట కోళ్ల లలితా కుమారి, ఇక కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు అంటారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇస్తూ ఉంటారు. ఈసారి ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాను అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ఇక అమలాపురం నుంచి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది. ఐతాబత్తుల ఆనందరావు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ సెట్టుబత్తుల రాజాబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఆయనకు టికెట్ వస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఆల్రెడీ అష్యూరెన్స్ కూడా ఇచ్చారట పవన్ కళ్యాణ్. మరి ఏమైందో ఏమో, తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు, సెట్టుబత్తుల రాజాబాబు మిథున్ రెడ్డిని కలిశారు అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆ సీటును ఐతాబత్తుల ఆనందరావుకి ఇచ్చేస్తే, అంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు అండ్ తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు అండ్ తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉంది అనే ఉద్దేశంతో అక్కడ ఐతాబత్తుల ఆనందరావుకి ఆ సీట్ని కేటాయించారు. ఇక పెనమలూరు విషయానికి వస్తే, గతంలో పార్థసారథి అక్కడ వైసీపీ నుంచి గెలిచారు. ఆయన రీసెంట్గా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. బోడే ప్రసాద్ ఈ మధ్య అసంతృప్తితో ఉన్నారు. పెనమలూరు టికెట్ తనకే కావాలి, గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశాను కాబట్టి ఆ సీట్ తనకే కావాలని చెప్పి చాలా ప్రెజర్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ పెనమలూరు కాన్స్టిట్యున్సీని బోడే ప్రసాద్కి కేటాయించారు. ఇక మైలవరం నియోజకవర్గం వసంత్ కృష్ణప్రసాద్కి కేటాయించారు. మైలవరం నియోజకవర్గంలో గతంలో వసంత్ కృష్ణప్రసాద్ 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసిన తర్వాత వసంత కృష్ణప్రసాద్కి ఆ టికెట్ని కేటాయించారు. దేవినేని ఉమకి ఈసారి అక్కడ టికెట్ దక్కలేదు. ఇక నరసరావుపేట చదలవాడ అరవింద్ బాబుకు కేటాయించారు. చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్, ఇక సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం కల్పించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. సో ఎమ్మెల్సీ ఇచ్చి గతంలో మినిస్టర్ని కూడా చేశారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి. ఇప్పటివరకు చూసాం మనం మొత్తం 139 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ క్లియర్గా ఏ స్థానాలు తమవి, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతూ ఉన్నారు అనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీకి ఇంకా 5 అసెంబ్లీ స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా 1-2 డేస్లో క్లారిటీ వచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక 17 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కేటాయించినవి 17. ఈ 17కి సంబంధించి కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు. ఒకసారి ఆ జాబితా కూడా చూద్దాం. శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు, ఆయన సిట్టింగ్ ఎంపీ, కింజరపు ఎర్రన్నాయుడు గారి అబ్బాయి. సో ఆయనకి అక్కడ ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి ఉన్న చరిష్మా అవ్వచ్చు, లేకపోతే కింజరపు రామ్మోహన్ నాయుడు యువకుడు అండ్ మల్టీ టాలెంటెడ్గా చెప్తూ ఉంటారు. సో ఆయనకు ఉన్న అవకాశాల దృష్ట్యా రామ్మోహన్ నాయుడికి మళ్ళీ అక్కడ టికెట్ ఇచ్చారు. ఇక విశాఖ మాత్కుమిల్లి భరత్ బాలకృష్ణ రెండవ అల్లుడు. ఈయన గతంలో ఎంవివి సత్యనారాయణ చేతిలో జస్ట్ ఒక 4,000 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. గణనీయంగా 4 లక్షల పైగా ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి ఈసారి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ ఉన్నారు. ఇక అమలాపురం విషయానికి వస్తే గంటి హరీష్ మాధుర్ బాలయోగి, ఈయన జిఎంసి బాలయోగి గారి అబ్బాయి. గతంలో 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ అమలాపురంలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ ఉన్నారు. ఏలూరు విషయానికి వస్తే అక్కడ బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. పుట్ట మహేష్ యాదవ్కు ఆ సీట్ను కేటాయించారు. విజయవాడ చాలా కీలకంగా కేసినేని చిన్ని పోటీ చేయబోతూ ఉన్నారు. కేసినేని నాని బ్రదర్ ఈయన. కేసినేని నాని
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో బ్రదర్స్ ఇద్దరి మధ్య విజయవాడలో రసవత్తర రాజకీయం అయితే జరగబోతోంది. కేశినేని చిన్నికి తెలుగుదేశం పార్టీ ఈ సీట్ని కేటాయించింది. గుంటూరు విషయానికి వస్తే పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే నరసరావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన గెలిచారు. ఆ గెలిచిన తర్వాత రీసెంట్గా నరసరావుపేట నుంచి గుంటూరుకు షిఫ్ట్ చేసే ప్రయత్నంలో కాస్త క్లాష్ వచ్చింది. ఆ గ్యాప్ నేపథ్యంలో ఆయన నరసరావుపేట టికెట్ మళ్ళీ మీకు ఇస్తామని చెప్పినా కూడా ఆయన ఎందుకో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న పరిస్థితి. ఇక బాపట్ల నుంచి టి కృష్ణ ప్రసాద్ బరిలో ఉండబోతూ ఉన్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా ఆర్థికంగా బలమైన నాయకుడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం కల్పించింది. అయితే ఆయన వైసీపీ నుంచి ఆ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో రీసెంట్గా జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు టికెట్ను కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక చిత్తూరు నుంచి దగ్గుమళ్ళ ప్రసాదరావుకు అవకాశం దక్కింది. కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, అలాగే నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, హిందూపూర్ నుంచి బీకే పార్థసారథి. మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక 5 అసెంబ్లీ మాత్రమే పెండింగ్ ఉన్నాయి, 4 ఎంపీ స్థానాల విషయంలో పెండింగ్ ఉన్నాయి. ఇప్పటివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175